ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ ఉదయకాలన దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ నేటి వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని, 1000 అబద్ధాలు ఆడైనా ఆ పెళ్లిని నిలబెట్టమని మనకు తెలుగులో సామెతలు సూక్తులు ఉంటున్నాయి. వాస్తవానికి 100 అబద్ధాలు కాకపోయినా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు సాధారణంగా పెళ్లి జరగాలని చెప్పి కొన్ని అబద్ధాలు ఆడడం అనేది సహజంగా చాలామంది చేస్తుంటారు. అలాగే మరి అబద్ధాలు ఆడకపోయినా కొన్ని సందర్భాల్లో నిజం చెప్పకుండా దాచిపెడతారు పెళ్లి కావాలని చెప్పి, అమ్మాయి తరఫు వాళ్ళు కానివ్వండి, అబ్బాయి తరఫు వాళ్ళు కానివ్వండి. ఇది సహజంగా జరిగేది. అయితే 1000 అబద్ధాలు ఆడైనా ఒక కాపురాన్ని నిలబెట్టమని ఒక సూక్తుంది చూసారా, అది బహుశా గతకాలంలో జరిగేదేమో కానీ ఈ రోజుల్లో అబద్ధాలు ఆడి ఒక కాపురాన్ని నిలబెట్టడం కాదు, లేనిపోని వారు వచ్చి కుటుంబంలో చొరబడి కాపురాన్ని నిలబెట్టాల్సింది పోయి లేనిపోని మాటలు చెప్పి కాపురాన్ని కూల్చేటువంటి అబద్ధాలు చెప్పేవారు ఈ దినాల్లో చాలా ఎక్కువ మంది అయిపోయారు. Beloved, I greet you and welcome you to this morning's meditation in the precious name of our Lord. In colloquial Telugu tradition, there are many proverbs and sayings that actually speak about telling lies or using lies in order to make a marriage happen. Although people may not employ 100 lies as per the saying to make a marriage happen, but definitely people will indulge in telling lies or at least covering the truth and not making the truth unknown to the other side until the wedding is performed. Likewise, there's also a saying that says you may speak 1,000 lies in order to save a marriage. These days many people don't do that. Actually, even in the olden days also, I don't know how many used to do it, but these days especially, instead of trying to uphold the sanctity of a marriage by at least resorting to lies, many people use lies to break marriages, to break families, and that can happen from within the family itself. అలాగే అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని, అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలని, ఇలా రకరకాల సామెతలు సూక్తులు మనకు తెలుగు భాషలో ఉన్నాయి. వాస్తవానికి లోక సంబంధమైనటువంటి పనికి మాలినటువంటి సూక్తులను మనం పక్కన పెడితే క్రైస్తవ జీవితానికి ప్రామాణికతను తెలిపేటువంటి బైబిల్ గ్రంథం అసలు అబద్ధాలు చెప్పడం గురించి ఏం చెబుతుందో ఉదయకాలం మనం చూద్దాం. Although these colloquial Telugu proverbs and sayings have different connotations and meanings which many people may not actually follow in life, they may be good to hear, but these are all worthless things and we should brush them aside and we should look at the biblical standards that a Christian ought to follow, especially when it comes to speaking lies. And that is exactly what I'm trying to meditate with you this morning, beloved in the Lord. బైబిల్ గ్రంథము అబద్ధం చెప్పేటువంటి విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. Bible takes lying very, very seriously. Unfortunately, many Christians don't take it that seriously. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞలు, మనకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువాని మీద నీవు అబద్ధ సాక్ష్యం పలకకూడదు అనేటువంటి మాట. One of the 10 commandments in Exodus chapter 20 verse 16 that the Lord gave to us says that thou shalt not bear false witness against your neighbor. నీ పొరుగువారి గురించి అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు అనేటువంటి మాట. మంచి కోసం కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అబద్ధాలు కొంతమంది ఆడుతుంటారు. అది ఎంతవరకు మరి సమంజసం నాకు తెలియదు, కానీ కుటుంబాలు కూల్చడానికి, మనుషుల జీవితాలు పాడు చేయడానికి, మనుషుల జీవితాన్ని నెగటివ్గా ప్రభావితం చేయడానికి, వారికి కలగవలసిన మేలు కలగకుండా ఉండటానికి, వాళ్ళ మీద ఈర్ష్యతోనో మత్సరంతోనో కుళ్ళుతోనో ప్రతీకారంతోనో రకరకాల కారణాలని బట్టి కొన్ని సందర్భాల్లో కారణం లేకుండానే కడుపు మంటతో కూడా అబద్ధాలు చెప్పేటువంటి వారుగా ఉంటున్నారు. కనుక 10 ఆజ్ఞల్లో ఇవ్వబడినటువంటి మనకు ఆజ్ఞ ఉండగా సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 16 నుంచి 19 వచనాలు చూసినట్లయితే యెహోవాకు అసహ్యమైనటువంటి 6 కార్యాలు లేకపోతే 6 విషయాలు ఉన్నాయంట. వాటిలో ఒకటి కళ్ళలాడు నాలుక, అంటే అబద్ధములు పలికేటువంటి నాలుక. రెండవది లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము అనేవి కూడా ఉన్నవి.
అంటే లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా సృష్టించేటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో దేవుడు జతపరిచినటువంటి వారిని సైతము భార్యాభర్తలని ఎవరు విడదీయకూడదు అనేటువంటి వాగ్దానం మనకు ఉన్నప్పటికీ కూడా, ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా చాలామంది దాన్ని బేఖాతురు చేసి కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులైనటువంటి వారే, కుటుంబ సభ్యులైనటువంటి వారే, తోబుట్టులైనటువంటి వారే ఆ కుటుంబాన్ని పాడు చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి రకరకాల అబద్ధాలు ఆడతారు. ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు. అమ్మతోడు నేను చెవులారా విన్నాను, అమ్మతోడు కళ్ళారా విన్నాను. వాస్తవానికి మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి, ఒట్టు పెట్టుకోకూడదని చెప్పినా కూడా చాలామంది క్రైస్తవులు ఒట్టు పెట్టుకొని మరి అబద్ధాలు చెప్పేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నారు. Beloved, we see that one of the commandments that the Lord gave us in Exodus chapter 20 verse 16 is, we have already seen that you are not supposed to bear false witness against your neighbor. In Proverbs chapter 6 verses 16 to 19, we see that there are 6 things that are an abomination to the Lord, and one of them is a lying tongue. Another one is a person who bears false witness. Therefore the Lord makes it very clear that it is an abomination to lie or to bear a false witness against somebody. Sadly, many Christians take lying very easily, matter of factly. నీళ్లు తాగినట్లుగా అబద్ధాలు చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. వినటానికి నిజమేమో అని ఆశ్చర్యం కలిగించేంత విధంగా, నమ్మబలికి విధంగా అబద్ధాలు చెప్పేటువంటి ప్రబుద్ధులు కూడా ఈ దినాల్లో ఉంటున్నారు. We teach our children not to lie, but sadly many times even adults who teach children end up lying. మన పిల్లలకు అబద్ధం ఆడకూడదని నేర్పించేటువంటి పెద్దలు కూడా చాలాసార్లు పప్పులో కాలేసి అబద్ధాలు చెప్పేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. ఫాల్స్ విట్నెస్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్స్ రూయిన్ లైఫ్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ పీస్ దే డిస్ట్రాయ్ ఎనీ అయోట్ ఆఫ్ పీస్, ఎనీ పాసిబిలిటీ ఆఫ్ పీస్. అబద్ధ సాక్ష్యములు, కల్పనా కథలు మనుషుల జీవితాల్ని నాశనం చేస్తాయి. సమాధానాన్ని కలగజేయకుండా దాన్ని పాడు చేసేవిగా ఉంటాయి, జీవితాల్ని పాడు చేసేవిగా ఉంటాయి. సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నోరు జారే ముందు, మాట నోట్లోంచి వెళ్లే ముందు మనం జాగ్రత్తగా దేవునికి ఒక దినాన లెక్క చెప్పాలి అనే భయము ఒంట్లో ఉండాలి. క్రైస్తవుల్లో చాలా మందికి ఇది ఆ భయము లేదు కాబట్టి విరివిగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. నీళ్లు తాగినట్టుగా అబద్ధాలు. నేను ఇలాగండి, అలా విన్నానండి, చూశానండి, ఇది నిజమండి, అలా చేశాడండి, ఇలా చేస్తాడండి, ఇలా చేస్తుందండి అని రకరకాలుగా అబద్ధాలు చెప్పేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నారు. పనికి మాలిన వారితో సాక్ష్యాలు చెప్పేటటువంటి వారుగా ఉంటున్నారు. మొదటి రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో 10వ వచనం కూడా చూసినప్పుడు, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం కూడా చూసినప్పుడు, అహాబు భార్య అయినటువంటి యెజెబెలు తన భర్త అహాబు నాబోతును వెళ్ళి నీ యొక్క ద్రాక్ష తోటను నాకు కూర తోటకి ఇమ్మని చెప్పి అడిగినప్పుడు ఇవ్వలేదని చెప్పి బొంగమొగ్గం వేసుకొని మంచాన్ని పట్టాడని చెప్పి ఆ నాబోతు మీద ప్రతీకారం తీసుకోవడానికి యెజెబెలు కుట్ర పన్ని పనికిమాలిన 2 సాక్షుల్ని, జాగ్రత్తగా గమనించాలి, పనికిమాలిన 2 వ్యక్తుల్ని అబద్ధ సాక్షులుగా ఏర్పాటు చేసుకొని వీడు దేవుణ్ణి రాజును దూషించాడనేటువంటి అభియోగం అతని మీద మోపించి ఆ దినాన ఉన్నటువంటి చట్టాన్ని బట్టి రాళ్లతో కొట్టించి నాబోతుని చంపించింది యెజెబెలు. ఒక హత్యకు కారణం ఎవరయ్యారండి? అబద్ధ సాక్ష్యం చెప్పినటువంటి 2 పనికిమాలిన వారు. అంత మాత్రమే కాదు కానీ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా 59 నుంచి 61 వచనాల్లో చూసినప్పుడు స్వయంగా యేసు ప్రభుని గురించినటువంటి మాట అక్కడ చూస్తాం. ప్రధాన యాజకులు, మహాసభ వారు యేసు ప్రభు మీద ఏదైనా అభియోగం మోపితే వెళ్ళలేము, మరణశిక్ష వేయించలేమని చెప్పి అనేక మంది అబద్ధ సాక్షుల కోసం వెతుకుతారు కానీ ఎవరు దొరకరు. చివరికి 2 పనికిమాలిన వారు, మరలా అక్కడ వాడబడిన మాట ఏంటంటే మరలా ఇక్కడ కూడా 2 పనికిమాలిన వారు వచ్చి అబద్ధ సాక్ష్యం చెప్తారు. ఏంటట వీడు దేవాలయాన్ని పడగొట్టి దాన్ని మరలా 3 దినాల్లో కడతానని చెప్పాడు అనే అబద్ధ సాక్ష్యాన్ని చెప్పిస్తారు. వాస్తవానికి ప్రభు ఆ మాట అన్నాడు కానీ ఆయన వేరే ఉద్దేశంతో అన్నాడు, స్పష్టం చేశాడు. ఆయన మాట్లాడింది హస్తకృతమైనటువంటి దేవాలయం గురించి కాదు కానీ తన దేహం అనేటువంటి దేవాలయం గురించి మాట్లాడాడన్న సత్యాన్ని మనకు తెలుసు. అందును బట్టే ఆయన శిలువ మరణం పొందిన తర్వాత సమాధి చేయబడి 3వ దినాన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. అయితే ఇక్కడ అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసుకుని ఆయన మాట్లాడింది కట్టడం గురించి, అనేక సంవత్సరాలు పట్టినటువంటి ఈ కట్టడాన్ని కూలుస్తానని చెప్పాడు అని, దేవాలయాన్ని కూల్చారన్నాడు, దైవ దూషణ అని చెప్పేటువంటి మాటను అభియోగంగా తీసుకొని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. కాబట్టి అబద్ధ సాక్ష్యములు మనుషుల జీవితాన్ని పాడు చేయడమే కాదు కానీ క్రీస్తు శిలువకు వెళ్ళటానికి కారణము 2 పనికిమాలిన వ్యక్తులు చెప్పినటువంటి అబద్ధ సాక్ష్యము. కాబట్టి క్రిస్టియన్స్ షుడ్ బి అషేమ్డ్ టు లై. క్రైస్తవులు అబద్ధాన్ని పలకడానికి సిగ్గుపడాలి. అయితే సిగ్గుపడ్డం పోయి విరివిగా అబద్ధాలు చెప్పేటువంటి వారు ఈ దినాన ఇప్పుడున్న మాట మరుక్షణం మార్చేసేటువంటి వారు, దేవుని భయం ఏమాత్రం లేనటువంటి వారు, కానీ క్రీస్తు పేరు మాత్రం మేము క్రైస్తవులము అని చెప్పి గొప్పగా పెట్టుకున్నటువంటి డాంబిక క్రైస్తవులు చాలామంది, అబద్ధ క్రైస్తవులు చాలామంది, దొంగ క్రైస్తవులు, బూటకపు క్రైస్తవులు ఈ దినాన చాలామంది ఉన్నారన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువుని ప్రేమ వల్ల కటువైన మాట. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది క్రైస్తవులు అంటుంటారు, మరి పేతురు కూడా నేను ప్రభువుని ఎరగనని చెప్పి బొంకాడు కదా, పేతురే అబద్ధాలు చెప్పాడు, మరి మేము చెప్తే తప్ప అంటారు. వాస్తవానికి పేతురు ఒక్కడే కాదండి, బైబిల్ గ్రంథంలో పేతురు మినహాయించి ఇంకో 17 మంది కూడా అబద్ధాలు చెప్పినట్టుగా చూస్తాం. దాని ప్రారంభము
అబద్ధికుల తండ్రి అపవాది అనేటువంటి సాతానుతోనే ప్రారంభమవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో 4వ వచనం చూసినప్పుడు అపవాది మొదటిగా అక్కడ అబద్ధం ఆడినట్టుగా చూస్తాం అవ్వ దగ్గర. అక్కడి నుంచి ప్రారంభమై 17 మంది అబద్ధాలు చెప్పినట్టుగా చూస్తాం. అయితే పేతురు కూడా అబద్ధం ఆడాడు. అయితే అపవాది అబద్ధం ఆడతాడు గనుకనే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనంలో స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, అబద్ధం ఆడువారు అపవాది సంబంధికులు, సైతాను సంబంధికులు. ఎందుకంటే అపవాది అనేటువంటి వాడు అబద్ధికుడు, అలాగే అబద్ధికులకు జనకుడు, తండ్రి అయి ఉన్నాడు కనుక ఎవరైతే అబద్ధాలు ఆడతారో వారు దేవుని సంబంధికులు ఎంత మాత్రం కాదు, దేవుని సంబంధులు ఎంత మాత్రము కాదు, కానీ అపవాది సంబంధులు అని స్పష్టంగా చెప్పినట్టుగా మనం చూస్తాం. We see that false witness of fabrications ruin lives. In 1 Kings chapter 21 verse 10, we see that Jezebel conspires to get rid of Naboth, who refused to give his vineyard to King Ahab. Therefore, she raises up 2 worthless fellows to bear false witness, saying that this man has actually cursed the king and God, and therefore, as per the law during those days, he needs to be stoned and put to death. And she eventually succeeds because of the false witness of those 2 worthless fellows. Not only here, in Matthew chapter 26 verses 59 to 61, we see that our Lord Jesus, our very own Savior, was put to test because the council and the high priest, they wanted to find an excuse to take him to Pilate, saying that this man is transgressed, deserving death. But they couldn't find even one witness against him, one false witness. Finally, they find 2 worthless fellows, again here also 2 worthless fellows, who come forward to say that this man, that is Jesus Christ, claimed to bring down the temple of God and build it back again in 3 days. Actually, the Lord Jesus had actually spoken about it. Yes, truly, yes. But he was referring to the temple that was his body and not the physical temple that was built by hands. But these men used that as a pretext to bear false witness and bring a false allegation against Jesus Christ. Eventually, Christ was taken on that count to Pilate to be tried because of that false witness. And as Christians, we should be ashamed to lie, because even our Lord was crucified because of a false witness. These days, many Christians are crucifying their own brothers and sisters, their own relatives, their own friends, their own family members based on false witnesses. అబద్ధ సాక్ష్యాలని ఆధారం చేసుకొని, తప్పుడు మాటలను, అబద్ధాలను ఆధారం చేసుకొని కుటుంబాలను, కుటుంబీకులను, బంధువుల్ని, స్నేహితుల్ని నాశనం చేసే దిశగా అనేక మంది క్రైస్తవులు వెళ్తున్నారు. ప్రియమైన వారలారా, many people say that, did Peter not lie? And what is wrong if we lie? Peter also lied thrice, saying that he doesn't know Jesus Christ, didn't he? In Matthew chapter 26. Yes, of course, Peter lied. Not just Peter, but there are 17 others in the Holy Bible who have lied. Beginning with Satan in Genesis chapter 3 verse 4, where he lies to Eve. That's the reason the Lord Jesus himself said to Jews in John chapter 8 verse 44, that Satan is the father of all deceivers, and all those who lie belong to Satan. And he is the father of all liars. Therefore, the one who lies belongs to Satan, and he cannot belong to God, because God is true God. He is a just God. మన దేవుడు సత్యవంతుడు. నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను అంటాడు. కనుక ఆయనకు చెందినటువంటి వారు సత్యం పలుకువారే ఉంటారు, కానీ అబద్ధం పలికేటువంటి వారు ఎంత మాత్రము కారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రియమైన వారు, నిజమే పేతురు అబద్ధం చెప్పాడు, బొంకాడు. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 69 నుంచి 74 వచనాల్లో మనం చూసినప్పుడు పేతురు యేసు ప్రభు చెప్పినట్టుగానే కోడి కోయక మునుపు ముమ్మారులు నేను ప్రభువుని ఎరగననేటువంటి మాట పలికినట్టుగా, బొంకినట్టుగా మనం చూస్తాం. అయితే 75వ వచనంలో ఆ 3వ మారు తర్వాత బొంకిన తర్వాత కోడి కూసిన వెంటనే యేసు ప్రభు అతనికి ప్రవచనాత్మకంగా చెప్పిన మాటలు గుర్తొచ్చి సంతాపపడి ఏడ్చెను అన్న మాటలు చూస్తాం. పశ్చాత్తాపడ్డాడు, కృంగిపోయాడు, యథార్థంగా బాధపడ్డాడు. అయ్యో, నేను ఎంత పాపిష్టివాడిని, ఎంత పని చేశానని చెప్పి యథార్థంగా బాధపడి కన్నీరు కార్చాడు. కాబట్టి అతని సంతాపమును బట్టి ప్రభు అతన్ని క్షమించాడు, మరలా పునరుద్ధరింపబడ్డాడు. అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15 నుంచి 18 వచనాల్లో పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగి, నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా మందను మేపుము, నా మందను కాయుము అని చెప్పి పేతురుకు ఆ బాధ్యతనిచ్చినట్టుగా మనం చూస్తాము. Peter lied, yes, in Matthew chapter 26 verses 69 to 74 we see that Peter lied just as Jesus predicted that he doesn't know Jesus before the cock crew that morning. Before the cock crows, he said he would lie, and yes, but eventually, once he finished lying the 3rd time and the cock crows, Peter is reminded of the prophecy of Jesus, and he weeps bitterly, repenting and regretting for what he has done. And because of his righteous repentance, true repentance, Jesus forgave him and restores him. In John chapter 21 verses 15 to 18, we see that the Lord questions Peter, do you love me? If you love me, Peter, you feed my flock and you tend my flock. Thrice he asks, and the 3 times he replies so to Peter. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, బొంకడము
చాలా తప్పు. అబద్ధం చెప్పడం చాలా పాపము. ఒకవేళ పొరపాటున అబద్ధం చెప్పినా కూడా యథార్థమైన మనసుతో దేవుడు చూస్తుంటున్నాడు. బొంకి మళ్ళా ప్రభువా మన్నించు, బొంకి మళ్ళా ప్రభువా మన్నించు అంటే కాదు, కానీ యథార్థమైన హృదయంతో అబద్ధం చెప్పిన తర్వాత పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి ప్రభు సన్నిధానంలో మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమించి మరలా పునరుద్ధరించేవాడుగా ఉంటున్నాడు. అలా కాకుండా అలవాటు చొప్పున అబద్ధాలు చెప్తూ వెళ్ళినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడినట్టుగా బొంకు వారు అందరూ కూడా, అబద్ధం చెప్పేటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా జాబితా ఉంటుంది 8 రకాల వారు, వారందరితో పాటు అగ్నిగుండంలో పాలు పొందుతారనే మాట చూస్తాం. కాబట్టి అగ్నిగుండంలో అబద్ధికులు ఉంటారు. అబద్ధికులు అగ్నిగుండంలో పడవేయబడతారన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 15వ వచనం కూడా చూసినట్లయితే అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించేటువంటి వారు నూతన యెరూషలేము అనేటువంటి పరలోకపు పట్టణంలో కానీ ప్రవేశించరు. దానిలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు కానీ తినడానికి వారికి అవకాశం లేక వారు వెలుపటనే విడవబడుదురు అనేటువంటి మాట మనం చూస్తాము. Beloved, we see that those who lie will eventually be thrown into the lake of fire and sulfur. In Revelation chapter 21 verse 8 we see different kinds of evil people who will be thrown into the lake of fire and sulfur, and one of those people are liars, people who lie. Likewise in Revelation chapter 22 verse 15 we see that those who lie and indulge in lies will not be allowed to enter into the holy city called Jerusalem, which is heaven, the heavenly city of Jerusalem, and they will not be allowed to take part in the fruit of the tree of life. Therefore it is important for us to give up lying, and even if we lie occasionally due to some reason, we need to repent సీరియస్లీ. కనుక ఎప్పుడైనా ఒకవేళ ఆ పొరపాటున కనుక అబద్ధం ఆడినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయపడి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి పశ్చాత్తాపడి మరలా ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయని ప్రభువా నన్ను మన్నించని పేతురు వలె పశ్చాత్తాపడి సంతాపపడి, లేకపోతే అగ్నిగుండములో అబద్ధికులు ఉంటారు అన్న సత్యం గుర్తుపెట్టుకోవాలి. If we forget this truth, we must remember that every liar will be in the fire. Every liar will be in the fire one day, in the lake of fire. కనుక ఆ విధంగా పడకుండా జ్ఞానం కలిగి సత్యము మాట్లాడేవారుగా, సత్యాన్ని ఆధారం చేసుకుని జీవించేవారుగా దేవుడు మనకు కృపను, జ్ఞానమును, సహాయమును దయచేయునుగాక. ఆమేన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, మీ పవిత్రమైన నామానికి స్తోత్రాలు. క్రైస్తవులుగా నీ పేరు పెట్టబడినటువంటి మేము ఏ విధంగా జీవించాలో అనే విషయాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన ప్రామాణికతలు మా ఎదుటికి తీసుకొస్తుంటున్నారు. మీకు స్తోత్రాలు. ఈ దినాన అబద్ధం ఆడుట ఎంత ఘోరమైన పాపమో, అది ఎంత భయంకరమైనదో, నీకెంత హేయమైనదో మాకు బయలుపరిచావు. నీకు అయిష్టమైనటువంటి కార్యాల్లో అబద్ధం ఆడుట అనేటువంటి మాట కూడా ఉన్నది. చాలామంది క్రైస్తవులు ఈ దినాన నా తండ్రి కుటుంబాలు కూల్చడానికి, వ్యక్తుల జీవితాలను నాశనం చేయడానికి, వ్యక్తిత్వాలను హత్య చేయడానికి, వారి జీవితంలో సమాధానం లేకుండా చేయడానికి, పగ తీర్చుకోవడానికి, ప్రతీకారాన్ని కొరకు అనేకమైన కారణాలు బట్టి కొన్ని సందర్భాల్లో కారణాలు లేకుండా కూడా అబద్ధాలు విరివిగా పలికేటువంటి వారుగా ఉంటున్నారు. దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నారు. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా, వారి మనస్సు మార్చండి ప్రభువా, వారి ఒంట్లో భయం పుట్టించండి ప్రభువా. అబద్ధం ఆడినట్లయితే ఒక దినాన అబద్ధికులకు జనకుడైనటువంటి సైతాను సంబంధులుగా మేము వెళ్ళవలసింది అగ్ని గుండంలోనికే గాని పరలోకంలోనికి కాము అన్న సత్యాన్ని గుర్తెరిగి నీ సంబుధులం అయితిమా, నీకు చెందిన వారం అయితిమా, సత్యాన్ని అనుసరించి కష్టమైన నష్టమైన సత్యమును విడువక సత్యము పలుకువారంగా ఉంటకు సహాయం చేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు మీకు బోధించిన నేను సత్యాన్ని ఆధారం చేసుకుని అబద్ధం ఆడకుండా జీవించటకు సహాయం చేయను గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.